కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల మీద విరుచుకుపడేవాడు. ఏదైనా జరిగితే భూకంపాలు సృష్టిస్తా, గాయగత్తర చేసేస్తా అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవాడు. మోడీని ఎదుర్కొనేది నేను ఒక్కడినే దేశంలో, ఆ దమ్ము నాకే ఉంది అంటూ టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చాడు. ఏవేవో చేశాడు. ఒక్కసారి అధికారం కోల్పోగానే ఏదో ఒక గాలి తీసిన బెలూన్ లాగా అయిపోయింది ఆయన పరిస్థితి. కవితను అరెస్ట్ చేసినప్పుడు చాలా హడావుడి చేస్తారనిపించింది. ఒక పక్కన మోడీ రోడ్ షో నడుస్తున్న ముందే కవితను అరెస్ట్ చేశారు. కానీ టీఆర్ఎస్ శ్రేణులో కానీ టీఆర్ఎస్కి సంబంధించి సరైన స్పందన ఏమాత్రం కనిపించలేదు. ప్రధానమైన కారణం సంస్థాగత నిర్మాణం ఆ పార్టీకి లేదు. అధికారం అనుభవించినంతకాలం తన కుటుంబ సభ్యులకు పదవులు ఇచ్చుకోవడం, ఏదైనా గమ్మత్తైన ఆలోచనలతో ప్రతిపక్షాలని పల్టీలు కొట్టించడం, లేదంటే కొద్ది కాలం కనబడకుండా వెళ్ళి ఫామ్ హౌస్లు కూర్చోవడం తప్ప సంస్థాగతంగా కింది స్థాయిలో కార్యకర్తల్ని క్యాడర్ని నిర్మించుకోవడంలో కేసీఆర్ పూర్తిగా విఫలం అవడం వల్లనే ఈ రోజు పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడటానికి కూడా అభ్యర్థులను వెతుక్కోవాల్సి రావడం, ఆ పార్టీ నుంచి వలసల్ని ఆపడానికి తీవ్రంగా ప్రయత్నించడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీని చూసైనా కేసీఆర్ కొంత నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ ఆంధ్రాలో బలమైన క్యాడర్తో ఇంతకాలం 30 ఏళ్ల నుంచి నిలబడి ఉంది. పార్టీలు కొన్ని భావోద్వేగాల వల్ల, కొన్ని ప్రజాకర్షణల వల్ల పార్టీలు ఏర్పడవచ్చు. కానీ అవి సుదీర్ఘకాలం మనగలగాలంటే కార్యకర్తల బలం కావాలి. క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి నిర్మాణం, రెండవ స్థాయి నాయకత్వం ఉండాలి. తెలుగుదేశం పార్టీలో కూడా రెండవ స్థాయి నాయకత్వాన్ని తృణీకరించడం వల్లనే ఒక్కడే ఒంటి ఎత్తు పోకడలతో పోవడం వల్లనే చంద్రబాబు నాయుడు మొన్న అరెస్ట్ అప్పుడు కూడా ఆయన కూడా సరైన స్పందనని సాధించుకోలేకపోయాడు. సో పార్టీ కింది స్థాయి నిర్మాణం గురించి ఇప్పుడైనా సరే బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తే మంచిది.